హనుమంతుడు ఒకే ఒక్క గుద్దుతో రావణుని చంపబోయాడనే విషయం మీకు తెలుసా? ఒకరోజు రావణుడు హనుమంతుడిని చంపడానికి వచ్చి హనుమంతుడికి ఒక సవాలు విసురుతాడు. మనిద్దరిలో ఒకరినొకరిని గుద్దుకోవాలి, ఎవరైతే కింద పడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు అని రావణుడు సవాలు విసురుతాడు. మొదటిగా రావణుడు తన పూర్తి శక్తిని కూడగట్టుకుని హనుమంతుడిని ఒక గుద్దు గుద్దుతాడు. ఆ గుద్దుకు హనుమ చనిపోయి ఉంటాడని రావణుడు గర్వంగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడు హనుమ నవ్వుతూ, ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను గుద్దావా? మరి నాకేంటి, చిన్నగా ఏదో వాలినట్టు అనిపించిందని అంటాడు. ఇప్పుడు హనుమ వంతు వస్తుంది. హనుమ రావణ్ణి గుద్దడానికి తన శక్తినంతా ఉపయోగిస్తూ ఉండగా అప్పుడు శివుడు, హనుమ నువ్వు ఇప్పుడు రావణుణ్ణి పూర్తి శక్తితో కొడితే ఒక్క దెబ్బకే చస్తాడు. అదే గనక జరిగితే రాముడు అవతారానికి అర్థమే లేకుండా పోతుందని అంటాడు. అప్పుడు హనుమంతుడు తనకు ఉన్న బలంలో 0.001% ఉపయోగించి తన చిటికిన వేలతో రాముణ్ణి ముందుకు అలా తోస్తాడు. అంతే, రావణుడు 30 అడుగుల దూరంలో ఎగిరి పడతాడు. హనుమంతుడు ఆందోళనతో, ఈ రావణుడు చచ్చిపోయాడా ఏంటి అని వెళ్లి చూడగా సృహ తప్పి పడిపోయి ఉంటాడు. నువ్వు ఏం బలవంతుడేవురా, ఈ బలంతోనే నా రాముడితో యుద్ధం చేయాలనుకుంటున్నావు, ఇక చాలు, ఇక్కడ నుండి పారిపో అని గట్టిగా హనుమంతుడు అన్నాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.